రేవంత్ రెడ్డి సోదరుల వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకొచ్చిన నాటి నుంచి వారి పేర్లు వినిపిస్తున్నా ఇటీవల అది మరింత ఎక్కువైంది. ఓవైపు కొడంగల్లో అన్న వ్యవహారం, అమెరికాలో తమ్ముడు కంపెనీలతో ఒప్పందాలు, మరో తమ్ముడు కొండల్రెడ్డి ఓ టీంను వెంటేసుకుని ఆస్ట్రేలియా పర్యటించడం ఇష్యూను మరింత సీరియస్ గా మార్చాయి. దీంతో వారిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోదరులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కొడంగల్లో అన్న తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యేనే కాదు, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఆయన ప్రభుత్వంలో ఎలాంటి పదవిలో లేకున్నా పోలీస్ ఎస్కార్ట్ తో గ్రామంలో తిరగడంపై వివాదాస్పదమైంది. ఓవైపు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ధర్నా జరుగుతున్న గ్రామంలోకి పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లారు. ఆయన రెగ్యులర్ గా అలాగే ఎస్కార్ట్ తో తిరుగుతారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే అధికారిక సమావేశాల్లో పాల్గొనడం, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు కూడా ఆయనే చేస్తూ ఉండడం చర్చనీయాంశమైంది. గతంలో ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో తన అన్న వ్యవహారాలు వైరల్ అవుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఏ పని చేసినా, దందా చేసినా జాగ్రత్తగా బయటకు రాకుండా చేయాలి, కానీ ఇలా పెంట చేసుకోవడం ఏంటని మందలించారట. ఇక అమెరికాలో ఉన్న మరో తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. కంపెనీతో ఒప్పందం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని సీరియస్ అయ్యారట. కంపెనీ వివరాలు బయటకు ఎలా వెళ్లాయని మండిపడ్డారట. ఇంత పెద్ద డీల్ జరుగుతున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే ఎలా అని తనదైన స్టైల్లో తమ్ముడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారని సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కూడా బాగా బాధపడ్డారని అంటున్నారు. ఇక ఇదే సమయంలో చిన్న తమ్ముడు కొండల్రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న టీడీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థల వ్యక్తులను వెంటేసుకుని ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించారు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొండల్రెడ్డి సింహాసనం వంటి కుర్చీలో కూర్చోవడం, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పక్కనే చిన్న కుర్చీలో కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రేవంత్ రెడ్డి సోదరులు ఎలా అధికారం చెలాయిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ ఆ ఫోటోలు వైరల్ చేసింది బీఆర్ఎస్. దీంతో కొండల్రెడ్డి పైన రేవంత్ చిందులేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఫిబ్రవరిలో యనుమల గురవారెడ్డి మరణం వెనుక రేవంత్ ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కావాలనే కేసును తప్పుదారి పట్టించారని ఊరిలోనే మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా సీఎంకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా తెలుస్తోంది. సోదరులంతా ఏం చేస్తున్నారనే దానిపై రేవంత్ రెడ్డికి ముందు నుంచి క్లారిటీ ఉందని సన్నిహితులు అంటుంటారు. సోదరుల పనుల వెనుక రేవంత్ రెడ్డి ఆదేశాలుంటాయని చెబుతున్నారు. కానీ ఇలా అన్ని పనులు బహిరంగంగా చేయడం వల్ల తన సీటుకే ఎసరొస్తుందని ఇప్పుడు చాలా ఆవేదన చెందుతున్నారని సమాచారం. రాజకీయాలు, దందాలు, సెటిల్మెంట్లు ఇలా ఏదైనా చేసుకోండి, కానీ బయటపడకండి అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారట. బొక్కలు తింటున్నాం కదా అని మెడలో వేసుకుని తిరుగుతామా అంటూ సీరియస్ అయ్యారట. ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు చేసినా అందరికీ ఆధారాలు దొరికేలా చేస్తే తన సీఎం పదవికే ఎసరొచ్చేలా ఉందని కుటుంబ సభ్యుల ముందు చాలా బాధపడ్డారట. అందుకే ఏ పని చేసినా సీక్రెట్ గా చేసుకోండి, నా సీటుకు ఎసరు పెట్టొద్దని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ప్రభుత్వంలో జోక్యమైనా మరేదైనా ఇప్పటి వరకు అడ్డు చెప్పలేదు, ఇకపై కూడా చెప్పను, కానీ విషయం బయటకొచ్చి పెంట కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారట. ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీలో వాళ్లు కూడా మన మీదే కన్నేశారు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉంటూ పనులు చేసుకోండని సలహా ఇచ్చారట. జాగ్రత్తలు చెప్పడం వరకు ఓకే గాని సీఎం పెట్టిన జీవాట్లకే తమ్ముళ్లు, అన్న ముఖం చిన్నబుచ్చుకున్నారని తెలుస్తోంది.